హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ దోస్తులు, అందరు బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా. థ్యాంక్ సో మచ్. మన ఛానల్ ని మంచిగా ఆదరిస్తున్నారు. ఇక 2-3 రోజుల నుంచి మాత్రము సరిగ్గా వ్యూస్ రావట్లేదు దోస్తులు. పాతవైతే మంచిగా చూస్తున్నారు కానీ జర కొత్తవి కూడా చూడండి. ఇక మంచి మంచి కంటెంట్ పెట్టనీకనే మేము ట్రై చేస్తున్నాము. ఇక మీరు మంచిగా మాకు సపోర్ట్ చేయాలి. ఇక వ్యూస్ తక్కువ అవుతున్నాయి దోస్తులు, జర మంచిగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకుంటే మంచి మంచి వీడియోలు తీసుకురానికే మాకు ఉత్సాహంగా అనిపిస్తుంది. మీరు రోజు రోజు మిస్ అవ్వకుండా జర మా వీడియోస్ చూసిరంటే మీకే అర్థమవుతుంది. ఇక ముందు ముందు ఎంత మంచి మంచి వీడియోలు రాబోతున్నాయో. ఇక అస్సలు మిస్ కాకుండా దోస్తులు జర మంచిగా చూడుర్రి. లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటివి వీడియోస్ మీకు మేము ముందుకు తీసుకురావాలో చెప్పండి. ఇక మన వ్యూవర్స్ చాలా మంది కొందరు అడుగుతున్నారు దోస్తులు, మొగుడుండగా వేరే మగాడితో ఉంటే అలా మంచిగా ఉంది గట్లా తీయండి అని అంటున్నారు. కానీ ఇంకా సేమ్ అదే కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇక ఆ స్టోరీ కూడా తీసుకొస్తున్నాము. ఇక ముందు మీరు అస్సలు మిస్ కావద్దు, భలే ఉంటది. ఇక మంచి మంచివి తీసుకురావడానికి మేము బాగా ప్రయత్నిస్తున్నాము. కాకపోతే ఈ కొత్త కోడలి కాపురంలోనే ఇంకొకరిది ఉంటది కాబట్టి అట్లా వాళ్ళది తీసుకొస్తున్నాము. ఇక మాత్రము మన కంటెంట్ మాత్రము కొత్త కోడలి కాపురం అనే ఉంటది. ఇక కాకపోతే స్టోరీస్ మాత్రము చాలా ఉంటవి, మంచిగా చూసి ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్, మీరు మంచిగా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని. అవును దోస్తులు, థ్యాంక్ సో మచ్. మీరు ఎట్లయినా ఇక మన ఛానల్ ని ఖచ్చితంగా చూస్తారని మాకు అర్థమైపోయింది. ఇక ఈ రోజు నుండి ఇంకా మంచి మంచిగా తీసుకురాబోతున్నాము కంటెంట్లు. ఇక మీరు అస్సలు మిస్ కాకుండా చూడండి. కొత్తగా చూస్తున్న వారందరూ థ్యాంక్ సో మచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మంచిగా మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు చూడండి అని చెప్పుర్రి. ఇక ఇంకా ఏంటంటే జర పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కుండ్రి. మనం చేసే ప్రతి వీడియో మీకు ఇక నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఇంతకు ముందు స్వీట్ స్టోరీ ఉండే కదా, ఆ స్టోరీని కంటిన్యూ చేయాలి అని ఎంతమంది అనుకుంటున్నారో ఈ వీడియోలో మాకు కామెంట్ ద్వారా తెలపండి. ఇక దాన్ని బట్టి ఎక్కువ చెయ్యాలా వద్దా, స్వీట్ క్యారెక్టర్ తీసుకురావాలా వద్దా అని చూస్తాము. ఇక మన వీడియోలో చేసే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించినవి కాదులా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక చెప్పే ఏంది విశేషాలు. ఇంకా మీ అత్త ఏమన్నా అన్నదా ఇంటికి పోయినాక నిన్న రోజు? మీ అత్త మంచిదే గాని జర అప్పుడప్పుడు ఎట్లా చేస్తుంటది, జర సైకో చేతలు చేస్తుంటది. ఏమీ కాదు గాని ఇక మంచిదే, ఆమె బాగానే ఉంటది, మంచిదే. కానీ ఇక ఒక్కోసారి ఏమైతుందో అర్థం కాదు ఆమెకు. నాకు తెలిసి అయితే అందరు అత్తలు గట్లనే చేస్తారు అనుకుంటా, సైకోనే చేస్తుంటారు. అంతే అంటావా అని మీ అత్త కూడా గట్లే చేస్తుందా ఏంది? వాయ్ అబ్బాయి, అడగబడుతుందా మా అత్త గురించి? ఇక మా అత్త గురించి మాట్లాడాలంటే ఇక ఒక రోజు ఏం సరిపోతుంది చెప్పు మనకి. వాయ్ అమ్మో, ఒక నెల రోజు కూర్చొని ముచ్చట పెట్టాలి ఆమె గురించి. నేను వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కానీ వాయ్ అమ్మ, 30 తెప్పలు పెడతాది, 3 చెరువుల నీళ్ళు తాగుతుంది మా అత్త. నాకు పెద్ద పరిశాన్ చేస్తుంది తల్లి. నేనేమో తక్కువదన్నా, నేను కూడా అంతకంతనే చేస్తుంటా. ఇక అత్తలందరికీ అంతనేమో, మరి కోడళ్ళను పీడ్స్క తింటారు. ఏ స్వాతి గట్లేం కాదు, మా అత్త మంచిది, చాలా మంచిది. ఏదో కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చి గట్లా మాట్లాడుతుంది తప్ప ఇక నాకు ఎప్పుడైతే గట్లా కనిపించలేదు. చాలా రోజులు అవుతుంది కదా నా పెళ్ళయి. ఏదైనా సరే ముందు ముందే అర్థమవుతుంది. మనము ఇక మస్తు సేపు గంటలు గంటలు చూడవలసిన అవసరం లేదు. ఓ 10-20 నిమిషాలు మాట్లాడినామా మనిషితోటి, మనం ఇంటుంటున్నామా అర్థమైపోతుంది ఏ మనిషి ఏందని చెప్పేసి. ఇక మా అత్త అయితే మరీ గంత, మీ అత్త అంత డేంజర్ అయితే ఏం కాదే. ఇవే మా అత్త మంచిదే గాని ఇక మా అమ్మ నేనే ఏమో అంటుంది. ఇక ఏముంటది, పుత్ర సంసారము మంచిగా ఉండదు. ఇక పక్కకు జరగరాదు. మీ అత్త మీ మామ వాళ్ళ అడవిలో వస్తుంటారు పోతుంటారు. ఇక మంచిగానే ఉంది కదా సంసారము, ఏమైంది? ఇక మంచి చేతుల నిండా సంపాదిస్తారు. ఇక్కడ మా అల్లుడు సంపాదిస్తాడు, అక్కడ మీ అత్త మామ సంపాదిస్తారు. ఇక వాళ్ళు వండుకొని మంచిగానే ఉంటారు. కానీ నువ్వు సపరేట్ గా హైదరాబాద్ పోయి బతకొచ్చు కదని, మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, ఇద్దరు భార్య భర్తలు అని చెప్పబట్టని ఇక ఆ విషయం ఇక మా అత్తతోటి ఇట్లా ఏమన్నా తెలిసిందే అనుకో, ఇక ఎట్లెట్ల లొల్లి పెడుతుందో అని నా భయం నాకుంది. అయినా కానీ అప్పటికి ఏదో ఒకటి అంటున్నా. ఇక ఆమెకేమో అర్థం అవుతున్నట్టుంది. ఇక ఏం చేయాలో అర్థం అవుతలేదే. ఇక ఎట్లా చేయాలి, నేను పక్కకు తీసుకోవదామని చూస్తున్నా. ఏ ఊకోవే, ఏంది ఏం మాట్లాడుతున్నావు? ఊర్లో ఇంత మంచి సంసారం వదులుకొని అక్కడేం చేయడానికి పోతే నాకు అర్థం కాదు. ఆ ఇంతకన్నా మంచి ఏం ఏడ చూస్తారే నీకు? మంచిగా ఉంది ఈడ, ఏమైంది? దోస్తులు ఉన్నాము బాగానే. ఎప్పుడైనా బోర్ వస్తే ఇది కూడా వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చు. గాడికి పోతే కొత్త ప్రపంచము, ఇంకా నీకు అలవాటు అయితే అదే చెప్పు.
ఏమోనే మరి మా అమ్మకి అట్లా చెప్పబట్టే ఇక నాకు కూడా ఎక్కువ అయితే అలవాట్లేదు. ఇక పట్నంలో ఎట్లుండాలో కూడా తెలియదు కానీ ఇక మనం ఊర్లలో మంచిగా జర జాలీగా పెరిగినోళ్ళము ఇక్కడ ఉండగలుగుతామా లేదా కూడా నాకు డౌటే. కానీ ఎందుకు మా అమ్మకి అట్లా చెప్పే అని ఆలోచిస్తున్నా. ఇది ఏదైతే ఏముంది ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాం అనేసి అనుకుంటున్నా కానీ నాకు కూడా ఇష్టం ఏం లేదే పోవాలని. ఇక మల్లవ్వ గురించి నాకు తెలుసు, మరి అంత చెడ్డది ఏం కాదు కానీ మంచిదే. మీ అమ్మకి తెలియదు కానీ ఆమె గురించి నేను 2 ఏళ్ళు అవుతుంది ఈ ఊరికి వచ్చి ఎంతగానో చూస్తలేనామని మస్తు చూస్తున్నా. గట్లా అల్లిల మాటలు పట్టుకొని ఉట్టిగా సంసారాన్ని పాడు చేసుకోకే, ముందు మంచిగానే ఉంటది. అట్లా ఏమనుకోకు, నేను ఉన్నా కదా, నేను ఇన్ని సార్లు చూసిన మీ అత్తని ఆలస్యంలకు పనికి కూడా పోయిన అప్పుడప్పుడు నేను. ఇక ఏం చేస్తాము ఓ టైం మా అత్త ఊకుంటా, అది నా మొగనికి ఇష్టం లేకున్నా సరే నా అత్త పంపిస్తూనే ఉంటది. పో ఇంట్లోండి ఏం చేస్తావు అని. గట్లా పోయినప్పుడే చూసిన మీ అత్త గుణము చాలా మంచిది. అప్పుడప్పుడు గట్లా చేస్తుంటది గంతే, అవన్నీ కామనే కదా అత్త కూడా అన్న మధ్యలో. ఇక నువ్వే సర్దుకోవాలి గంతే అంటవా అనే స్వాతి. ఏ గంతేనే అమ్మ, మా అత్త అయితే పెద్ద గయ్యాడి గంప. నేను గామెతోటి ఎగుతున్నా, మీ అత్తతోటి నువ్వు ఎగలేవా అనే చెప్పు. ఏ మాయమ్మ కూడా ఏం అనకపోవునో ఏమో గాని ఇక మా ఆడపిల్లలు ఎట్లా వస్తుంటారు కదా, వాళ్ళ పిల్లలు వస్తుంటారు కదా, ఇక ఊకే మస్తు ఖర్చు అవుతుంటది ఇట్లా గట్లా అని చెప్పి ఇట్లా అన్నదో ఏమో మా అమ్మ. పక్కకు ఉంటే మంచిగా ఉంటది, మీరు ఉంటారు అన్నట్టు అనుకున్నట్టుంది. ఏ ఊరుకోవే, మీ అమ్మ ఏం మాటలు మాట్లాడుతుందో ఏమో. వాళ్ళేమన్నా కూటికి గతి లేని వాళ్ళ, మస్తు ఆస్తుంది వాళ్ళకి, మస్తు కష్టం చేస్తారు. మీ అత్త మామ మీ మావాడు కూడా మంచిగానే చేస్తాడు. గంతమంది సంపాదించంగా గాడి వీళ్ళకు పెడితే ఏమైనా తక్కువ అయిపోతుందా కరిగిపోతుందా మీ ఆస్తి అంతా. గవన్నీ ఆలోచిస్తూ సంసారం పాడు చేసుకోకే, నువ్వు అక్కడిక్కడ పోతా అని చెప్పి తర్వాత మీ అత్త మామతానికి మెల్లగా మీ ఆడపిల్లలు వస్తారు. ఇంకా వాళ్ళే తింటారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళే తీసుకుపోతారు, మీరేమో అక్కడ ఉంటారు. అవన్నీ ఆలోచించుకోవాలి. అందరూ ఉండి చేసుకోవాలి సంతోషంగా, ఆడపిల్లలతో కూడా మంచిగా ఉండి చేసుకోవాలి. కానీ అవన్నీ పెట్టుకొని పోవద్దే. సరే పట్టి, ఇక మా అమ్మ మాట ఏమనలేక నేను ఆలోచనలో పడి ఈడొచ్చి ఏదేదో మాట్లాడుతున్నా ఈయనతోటి. ఇక మా అత్తతోటి కూడా జరం మొన్న 2 రోజులు చాలా గలీజ్గా మాట్లాడింది, నాకు ఇష్టమే లేదు కానీ ఎందుకో ఇక మాట్లాడేసిన. ఇవన్నీ గుర్తొచ్చి మా అమ్మని ఏరవడం అంటుంది, ఎట్లయితే పడుతుందా అని చెప్పేసి జర గలీజ్ గలీజ్ మాటలే తిట్టుకున్నా నా మనసులో మాత్రము. ఇక ఏం చేస్తా చెప్పు, ఎవరి మాట వినాలో అర్థమైతలేదు. నువ్వు అన్నట్టు నిజమేనే, మా అత్త పొద్దున్న లేస్తుంది కదా, లేచి నువ్వు లేవక ముందుకే ఆమె నాకన్నా ముందే 1 గంట ముందే లేస్తుంది. లేచి కూడా ఉట్టిగా ఏమి ఉండదే, వాకిలు ఉడవడము, ముగ్గు వేయడము, బయట గిన్నెలు తోమడము, చాయ్ పెట్టడము, అన్ని పనులు చేస్తుంది. ఎందుకనాలే మంచిగానే. ఇక నేను లేచి వంట చేసి ఇక బట్టలు వాషింగ్ మిషన్ లేచి ఇక ఇల్లు ఊడ్చుకొని చేస్తుంటా గంతే. అవే పనులు చేసి ఇద్దరు వంటకానే టైం ఎక్కువ పడుతుంది, మంది ఎక్కువ ఉన్నాం కదా గంతే. దాంట్లో కూడా ఆమెనే చాయ్ పెట్టుకొని అయిపోతుంది పొద్దున, నాకేం ఆశ పెట్టుకొని ఉండదు. ఇంకా ఎప్పుడన్నానే మధ్యలో వచ్చి అడిగితేనే నేను పోషిస్తా గంతే. మరి పిచ్చిదానా, గంత మంచిగా మీ అత్త నీకు సపోర్ట్ చేస్తుంటే నువ్వేందే ఏరు పడతా అని ఆలోచనలో పడ్డట్టు నువ్వు. మీ అమ్మకు గమల్లం వేందో తెలియదు కాబట్టి అట్లా మాట్లాడింది. ఇక అందరు అత్తలాగానే ఉండొచ్చు అనుకుందేమో, నా బిడ్డ పక్కకుతే మంచి బతుకుతుందేమో అనుకుందేమో కానీ అవన్నీ ఏం పట్టించుకోకే. సరేలేవే, మా అమ్మకు ఏదో ఒకటి సర్ది చెప్తా. ఇక మా ఆయన వచ్చి పోగల నేను ఇంటికి పోతా. సరే పో అని మొగను కూడా అదో మాట ఇదో మాట అని ఇబ్బంది పెట్టకు, మంచిగా చూసుకో. మంచోడే ఆ పిల్లగాడు కూడా, పాపము గా స్వీట్ ని బాగా ఇష్టపడి ఉండేటప్పుడు ఇక అసలు వాళ్ళ అత్తమ్మ ఒప్పుకోనందుకే పెళ్లి కాలేదు, లేదంటే గా పిల్లనే చేసుకునేటోడు. అవునా, అయితే అయితే ఈ విషయం నీకు కూడా తెలుసా, మరి నాకెందుకే పెళ్లికి ముందు చెప్పలేదు. ఆ పిల్లగాడు చాలా మంచోడు పిల్ల. గవి పెళ్లి కాక ముందుకు అవన్నీ మనకెందుకు, పెళ్ళైనాక నేను మంచిగా చూసుకుంటాను నాకు అనిపించింది. ఇక ఆ పిల్లనేమో అక్కడ బయటికి వెళ్ళిపోయింది. ఇక నమ్మకం లేదు, వాళ్ళు ఆడపిల్ల పిల్ల కదా, ఇక ఎట్లా తెచ్చుకుందామన్న ఆలోచనలో కూడా ఉన్నారు. ఇక ఇక వాకిలు ఉడవద్దంటారు కదా ఆడపిల్ల పిల్ల, అందుకని చెప్పేసి తెచ్చుకోరని నాకు అనిపించింది. ఆ పిల్లగాడు మాత్రం చాలా మంచోడు, నువ్వు అట్లేం ఆలోచన పెట్టుకోకు. అట్లాంటోడు ఇట్లాంటోడు అయిన ఉంటే చెప్పపోతుంటే నానే నీకు. సరేనే, నేను మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి మాట్లాడతా గానీ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మా ఆయన వచ్చి పోతా ఇంటికి నేను. స్వాతి, మీ ఇంటి దగ్గర ప్లేస్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎంత పీస్ఫుల్ గా ఉందో తెలుసా, మంచిగా అనిపిస్తుంది. ఈ నేచర్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. మంచి మంచివి ఉన్నవి ఇక్కడ. ఎప్పుడు ఇంట్లోనే ఉంటా కదా, నాకు ఏం కనిపించదు. నేను వెళ్ళిపోతానే ఇంటికానే ఉంటా కదా, రా మరి వచ్చి అప్పుడప్పుడు కూర్చో ముచ్చట పెట్టుకుందాం ఇంతసేపు. ఏమైనా స్పెషల్ ఏమైనా వండుతా తిందు గానీ, అయినా ఫస్ట్ టైం వచ్చినా ఏమైనా తినిపోరాదు, చెట్ల సేపట్లో చేసిస్తా.
ఏ గదేం గాదే నువ్వేమన్నా కొత్తనా నాకు? మస్తు సార్లు వస్తూనే ఉంటా, పోతూనే ఉంటా. అప్పుడు ఇంటగాని పట్టి ఇప్పుడైతే పోతా. సరేనే పో మరిగా. అరే ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. సుజాత పడుకున్నట్టుంది. ఇప్పుడు లేపనా వద్దా? తన మూడ్ బాగుందో లేదో, మళ్ళా లేపాలా వద్దా అని ఆలోచన అవుతుంది. ఎట్లా చేయాలబ్బా? సుజాత, సుజాత. సరేలే ఎలాగో కొంచెం తొందరగానే వచ్చినా కదా, కొద్దిసేపు సోఫాలో కూర్చుంటా. తనే వస్తదిలే బయటికి టైం చూసుకొని. అబ్బా ఇంతసేపు ఇట్లా కూర్చుంటే ఎంత బాగుందో. హాయ్ బావా, పడుకున్నావా? నీ సౌండ్ విన్నాలే. నేను వెళ్ళి బెడ్రూమ్ లో ఉన్నా. నువ్వు వచ్చినట్టు నాకు అర్థం అయ్యింది. ఒరే బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోరా అంటే నువ్వు అత్తకి చెప్పేస్తావా? చెప్తాను సంగతి. ఇప్పటి నుంచి నీకు సుజాతకి బాగా టార్చర్ పెడతా చూడు. ఇందాకే సుజాత ఇంట్లో లేదులే. ఆ విషయం నాకు తెలుసు. అయితే అది బయటికి వెళ్ళింది. అది బయట ఉండడం నేను చూశాను. నేను ఇంటికి వచ్చాను కదా, నువ్వు ఇలాగే పడుకొని ఉండు. నీ భార్యకు డౌట్ వచ్చేలాగా నేను బయటికి వెళ్తా ఇంట్లో నుంచి. అది నన్ను చూస్తుంది. అప్పుడు ఉంటుంది మీ ఇద్దరికి. నేను ఇంట్లో లేనప్పుడు స్వీటీని పిలిపించుకున్నావా అనేసి నీతో గొడవ పడుతుంది. అప్పుడు సరిగ్గా అవుతావు. ఇప్పటి నుంచి నీకు టార్చర్ మొదలైతే చూడు బావా. నేను ఏదో నీకు మాట్లాడు వార్నింగ్ ఇచ్చిపోదామని వచ్చాను. ఇది మంచి ఛాన్స్. ఇప్పటి నుంచి నీకు సుజాతకి అనుమానం పెట్టేలా చేస్తాను నేను చూడు. సుజాత ఇక రోజు నీ మీద అనుమానం పోతూనే ఉంటది. అప్పుడు నీకు టార్చర్ అవుతుంది. సరిగ్గా అవుతావు అప్పుడు. అయ్యో నా మరదల కోసం వెయిట్ చేసినట్టు అయిపోయేది అని ఫీల్ అయ్యే స్టేజ్కి తీసుకొస్తాను నేను. చూడు ఎలా పడుకున్నాడు దున్నపోతు బాబు. ఈ ఇంట్లో మహారాణిలాగా ఉండవలసిన నన్ను ఇంటికి చుట్టాన్ని చేశాడు మా బావగాడు. చూడు బావా, నీకు టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా. నీకు అసలు అర్థమే కాదు ఇదంతా ఎవరు సృష్టిస్తున్నారో అని కూడా. ఇక చూడు ఎలా అంటే నేను మా ఇంట్లోనే ఉంటా. కాకపోతే నీకు సుజాతకి ఎలాగైనా గొడవలు పెట్టి తీరుతా. ఇంట్లో కూర్చొని పెద్ద పెద్ద మాస్టర్ ప్లాన్స్ వేయాలని ఫిక్స్ అయిపోయా. చూడు ఎలా పడుకున్నాడు. ఎవరు వస్తున్నట్టున్నారు? సుజాతనే అయి ఉంటది. మెల్లగా బయటికి వెళ్ళి ఆ డోర్ నుంచి వెళ్తున్నట్టుగా అనిపిస్తాను. అలా అయితే అప్పుడు దానికి డౌట్ వస్తుంది. వీడితో గొడవ పడుతుంది. బావా చూసుకో ఇక స్వీట్ సినిమా. బాబుకి సినిమా చూపించబోతున్నా, నేను చూపించబోతున్నా. బాబా నీ పెళ్లి అవుతాది, మళ్ళీ ఇంకోసారి నీ పెళ్లి అవుతాది. నన్ను పెళ్లి చేసుకోలేదు, నువ్వు హ్యాపీగా ఎట్లా ఉంటావు? నేను చూస్తాను చూడును. ఇక నీకు సుజాతకి అరే టాచరే టాచరు టాచరే టాచరు బావగా. ఓయ్ బావగా, నీకు టార్చర్ అవుతుంది, ఇక టార్చర్ అవుతుంది. వాయబ్బా సుజాత వచ్చేస్తుంది. పోదాం పోదాం తొందరగా. మెల్లగా చంపవ్వాలి. అరే ఈయన వచ్చినట్టున్నాడు. బైక్ ఉంది. ఇదేంటి స్వీట్ వచ్చింది? స్వీట్ వచ్చి వెళ్ళిపోతుందా? వాయప్ప నేను లేని చూసి ఇది బావ దగ్గరికి వచ్చి బావని కలిసి వెళ్తున్నా అయితే. ఆహా, ఈయన కూడా మంచిగా ఇంట్లోనే ఉన్నాడు. దీంతో మాట్లాడుకుంటా. నేను లేని చూసి ఇద్దరు మాట్లాడుకుంటున్నారా? చెప్తా నీ పని చెప్తా. ఏవండి మీరు ఎంతో మంచోళ్ళు అనుకున్నా. వెనకంగా ఇలా నడిపిస్తున్నారా మీరు? ఇంట్లో ఎవరు లేని టైంలో ఈ స్వీట్ ఇంటికి వచ్చి పోతుంది. ఇలా ఎప్పటి నుంచి జరుగుతుందో. నేను మొన్న 2 రోజు కూడా లేను. అప్పుడు ఈ వేరే వేరే కథలైనవి. ఇది మళ్ళా ఆయనతోటి మాట్లాడుతున్నట్టుంది. చూస్తా ఇంట్లోకి పోయినాక ఆయన ఏం మాట్లాడతాడో చూస్తా. దాంతో మాట్లాడినా అని చెప్తాడా, అది వచ్చిందా అని చెప్తాడా లేదో చూస్తా. అప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దీన్ని పిలిచి అడిగేదాన్ని, కానీ అట్లా అడిగితే ఏం తెలియదు. ఫస్ట్ ఆయన చెప్తాడా లేదా తెలుసుకున్న తర్వాత దీని పని చూస్తా. స్వీటీ నువ్వు నా కాపురాన్ని పాడు చేసినట్టున్నావు. ఇప్పుడే వెళ్ళనా వద్దా ఇంట్లోకి? ఈయన చేసే వేషాలకి నాకు చాలా తిక్క కోపం వస్తుంది. నా ఫ్రెండ్ ఏంటి ఈయన చాలా మంచోడు అని చెప్తుంది. ఇది చూస్తేనేమో ఇలా వచ్చిపోతుంది ఇంటికి. అసలు ఎవరిని నమ్మాలి ఏం అర్థం అవ్వట్లేదు. సరే ఏమన్నా కానీ ఇంట్లోకి వెళ్తా. ఫస్ట్ వెళ్ళి అసలు విషయం ఏంటో కనుక్కోవాలి. నిజం చెప్తాడా లేదా, స్వీట్ వచ్చింది చెప్తాడా లేదా తెలుసుకోవాలి. అప్పుడు మరదలు వచ్చి మసాజ్ చేసినట్టుంది. హాయిగా నిద్రిస్తున్నాడు గురుడు. ఏమండి ఏమండి, ఏంటి నా ఇప్పుడే వన్నట్టు అనుకుంటున్నా. చాలాసేపు నుంచి వన్నట్టు అనిపిస్తుంది. ఏమో నన్ను చూసి నాటకాలు ఆడుతుందో ఏమో మరి. ఏమండి ఏమండి. అబ్బా వచ్చినావే ఏంది ఇంతసేపు అవుతుంది పిలిచి ఇప్పుడు వచ్చేద్దాం. ఒక నిద్ర కూడా తీస్తే నేను. ఏంది గింతసేపు పండుకున్నా లేపనన్నా లేపలేదు. ఇప్పుడు వచ్చి ఏవండి ఏవండి అంటున్నావు? నిజం చెప్పురే, మీరు ఎప్పుడు వచ్చారు? నిజమే నేను చాలా సేపే అయితుంది నిన్ను పిలిచినా. ఇక ఇంకా వస్తలేవు అని చెప్పి ఇట్లా ఒరిగినా అట్లనే సోఫాలో. ఇక అట్లే నిద్ర పట్టింది. నువ్వేమో వచ్చి ఇప్పుడు లేపబడుతుంది. చాలా టైం అయింది. ఇంకేం తింటానే పోతా ఆఫీస్కి మరి. సాయంత్రం వచ్చి మాట్లాడతా గాని. అరే నువ్వు ఉంటావు ఇంత తిననీకే తిండి పెడతావు అని వస్తా ఇంటికి. ఏంది నువ్వు బెడ్రూమ్ లో వంతే ఇలా వచ్చింది లేనిది చూసేది తెలియదా అని. నేనేమో అలసిపోయి వస్తా జర్రసేపు ఇట్లా కూర్చున్నాం అనేసరికి నిద్ర పట్టేసింది. సరేలేండి ఇప్పుడు వడ్డిస్తా, తినేసి వెళ్ళండి. ఏం కాదు, ఒక 5-10 నిమిషాలు లేట్ అయితే ఏమైతుంది?
నువ్వు అన్నంత ఈజీ ఏం కాదులే. సరే నేను వెళ్తాలే ఏమో సుజాత, నాకసలు ఏం అర్థమైతలేదు. నీకెంత చెప్పినా ఏంది, ఇంటికొచ్చి తినకుండా పోవాల్సొస్తుంది. లేపేది తెలవదా అసలు? ఏమయ్యా జరసేపు ఆగొచ్చు కదా, పెడతా అంటున్నా కదా, తినేసి వెళ్ళొచ్చు కదా. పోవే ఇగ. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇక సాయంత్రమే వస్తా పటు. ఏదో ఒకటి చాయో ఏమో తాగుతా గాని అక్కడ పోయి. బాయబ్బా ఏంది ఈయన ఎంత గరం అవుతున్నాడు. నేనేమో ఆ స్వీట్ గురించి ఏమైనా చెప్తాడా అని వచ్చి లేపితే ఈయన నా మీద గరం అయిపోతున్నాడు. ఇక తినిపించిందా ఏంది అది వచ్చే స్వీట్, లేదంటే దాని మీద ప్రేమ మళ్ళిందా మళ్ళా? అరే ఉండవయ్యా, ఎందుకు అట్లా పోతున్నావు? సాయంత్రం వచ్చినాక మాట్లాడుతూనే ఊకే దిమాగ్ ఖరాబ్ చేయకు, నేను పోతా. ఏంది నా మీదనే గరం అయిపోతున్నాడు. ఏంది స్వీట్ వచ్చిపోయింది ఇంటికి, ఈయన ఎప్పుడు లేని నా మీద గరం అవుతుండు. ఇంత గట్టిగా నేను ఏమన్నా కానీ సపరేట్ ఉన్నటోడు ఇయ్యాలేంది ఇంత గరం అవుతుండు. అది వచ్చినందుకేనా, అది ఈయన ఏమైనా మాట్లాడుకున్నారా, ఇద్దరు ఒకటైపోయారా ఏంది?